కాబట్టి అతను ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, దేవుని మాటకు లోబడ్డాడో, 28 అధ్యాయాలు రాయటానికి మత్తయి సువార్తకి కృప చూపించాడు దేవుడు. హల్లెలూయా. ఒక దొంగ లెక్కలు రాసుకునేటువంటి వాడిని దేవుడు ఒక రైటర్గా చేశాడు. ఈ మత్తయి అనేటువంటి వాడు మన జక్కే లాంటి వృత్తి కలిగిన వాడు. కానీ ఇతను దేవుడిని అతను దర్శించిన తర్వాత అతని పేరు మార్చబడటమే కాకుండా తన వృత్తాంతమే మార్చబడింది. హల్లెలూయా. ఈ మత్తయి సువార్త యేసుక్రీస్తు పేతురు అనేటువంటి భక్తుడితో మాట్లాడుతూ ఒక సందర్భంలో ఆయనతో మాట్లాడుతున్నాడు. కొన్ని రోజులు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోతాడు. ఆ విషయాన్ని ఆయన కోట్ చేస్తూ కొన్ని విషయాలు అతను చెప్తూ ఉన్నాడు. చాలామంది ఉన్నారు. ఆ మాటను యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, పేతురును బండవు, పేతురు అన్న మాటకు రాయి, అది గ్రీకులో పెట్రాస్ అంటారు. రాయి అనే మాటకు పేతురు అనేటువంటి ఆ మాటను ధ్యానం చేశారు. యేసు ప్రభు చెప్తున్నాడు, నీ మీద నా సంఘాన్ని కడతాను. నీ మీద సంఘాన్ని కట్టినప్పుడు పాతాళ ద్వారపు ఏంటయ్యి, పాతాళపు ద్వారపు కాదు, పాతాళపు ద్వారపు చేరు ఆయన దగ్గర ఉండవు. సరిగ్గా చదవాలా? పాతాళపు ద్వారపు, పాతాళపు తాళపులు ఎవరి దగ్గర ఉంటాయి? పరలోకమైన పాతాళమైన యేసు ప్రభు దగ్గర ఉంటాయి. అర్థమైందా? కరెక్ట్ వాక్యం మనం చదవాలి. ఆ ద్వారపు చేతులు ఆయన దగ్గర మాట్లాడినప్పుడు ఆయన నిలవనేరవండి. పేతురు ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, దేవునికి లోబడ్డాడో, దేవుడు అతనితో చేస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ పని చేసినా పాతాళం నిలబడదు, నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఒకటి మనం దేవుని చేత ఏర్పరచబడాలి. ఒకటి మనం ఏం చేయాలి? దేవుని చేత ఏర్పరచబడాలి. దేవుని చేతను పిలువబడాలి. మోషే దేవుని చేత పిలువబడ్డాడు, యెషయా దేవుని చేత పిలువబడ్డాడు, గొప్ప పరిచయం చేశారు, భూలోకాన్ని తలకిందులుగా చేశారు. పేతురు అనే భక్తులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి నీ ఏర్పాటు ఏంటో దేవునికి తెలియాలి. సంఘాన్ని కట్టాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. మనం 7 బుధవారాలు పెట్టుకున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, కానీ అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాం. కానీ యేసు ప్రభు చెప్పిన మాట అంటే, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా దేవుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను కనుక యేసు ప్రభు ఏర్పాటు చేసుకుంటే పాతాళం ద్వారా నిలబడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా లేదా? మొట్టమొదటి నువ్వు పరీక్షించుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? ఒకటి. రెండవదిగా అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వాక్యం. అయినను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకు. రెండవదిగా నువ్వు ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. సంఘము కట్టబడాలంటే దేవుని చేతలో పిలువబడాలి. ఒకటి. రెండవదిగా నువ్వు సాక్షిగా ఉండాలి. యెరూషలేము అంటే దేవుని సంఘము. నీ సంఘములో నువ్వు సాక్షిగా ఉండాలి. రెండవదిగా యోదయ అంటే నీ కుటుంబంలో సాక్షిగా ఉండాలి. అర్థమైందా? ఒకటి యెరూషలేములో అంటే నీ సంఘములో సాక్షిగా ఉండాలి. రెండవది ఎక్కడ సాక్షి ఉండాలి? నువ్వు నీ కుటుంబంలో సాక్షి ఉండాలి. తల్లిదండ్రుల పిల్లలు పడదు, పిల్లలు తల్లిదండ్రులు పడదు, సంఘంలో ఒకటికంటే ఒకటి పడదు, సంఘాలు చీలిపోతున్నాయి. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. నీ సంఘం కట్టబడాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇంతమంది పోగేశామని కారణం సంఘం కట్టబడట్లేదు. కారణం ఏంటి అయ్యా అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు నింపబడాలి. రెండవదిగా నీవు నీ సంఘంలో సాక్షిగా ఉండాలి. మూడవదిగా నీ కుటుంబంలో సాక్షిగా ఉండాలి.
నాలుగవదిగా నీ ప్రాంతంలో సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. నీ ప్రాంతంలో సమరయ స్త్రీ యేసు ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆమె బావి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు అంతకు ముందే వచ్చాడు. యేసు ప్రభు, మీరు నాయక చూస్తే మీకు అర్థమైంది, ఈ పక్కన చూస్తే వాక్యం అర్థం. నాయక చూడండి. యేసు ప్రభు ముందు వచ్చాడా, ఆమె ముందు వచ్చింది వాడి దగ్గరికి? అయ్యారు ఎవరి ముందు వచ్చారు? అయ్యా యేసు ప్రభు ముందు వచ్చాడు. ఏం మాట్లాడాడు? వచ్చి ఆమెతో కొన్ని మాట్లాడుతూ సంభాషణ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆ మాట యేసు ప్రభు ఆమె గుండెల్లోకి చొచ్చుకుపోయిందో, ఆమె వచ్చిన పని ఏంటంటే కొండతో నీళ్లు తీసుకోవడానికి వచ్చింది. కొండలో నీళ్ళు మర్చిపోయింది. యేసు ప్రభు మాటలు వింది. వెంటనే కొండ మర్చిపోయి ఎక్కడికి వెళ్ళింది? సమరయ ప్రాంతానికి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? యేసు ప్రభు గురించి చెప్పింది. నాతో మాట్లాడిన వాడు మెస్సయ్య ఉన్నాడు, ఇక్కడ రండి చూపిస్తానని పట్టణ వస్తువులందరినీ తీసుకొచ్చింది. అంటే నీ ప్రాంతంలో సాక్షిగా ఉండాలి. పంపుల దగ్గర దెబ్బలాడుకోవటం, ఎక్కడ మీటింగ్ అక్కడికి వెళ్ళిపోయి 100 రూపాయలు తెచ్చుకోవటం, నువ్వు కొంచెం ప్రార్థనలు చేయటం, సంఘం పెరగలేదంటాం. నో, నథింగ్ పెరగదు. మాటలు నీకు నచ్చిపోవచ్చు, వాక్యం చెప్తుంది, నీ సాక్షి ఉండాలి. నీ మాట ఖచ్చితంగా నీకు నచ్చు, కానీ చెప్తుంది వాక్యం. నువ్వు సాక్షిగా ఉంటేనే సంఘం పెరుగుద్ది, లేకపోతే సంఘం పెరగదు. నువ్వు దేవుడి చేత పిలువబడాలి. ప్రభు చేత పేతురు పిలువబడి, నీవు బండము, నీ మీద సంఘాన్ని కడతానన్నాడు. ఒకప్పుడు ఆయన తప్పుకున్నా కూడా దేవుడు మరి పిలిచి సంఘాన్ని కట్టేవాడుగా చేశాడు. ఆయన ప్రతి సంఘాన్ని స్థాపించేవాడుగా చేశాడు. ఆయన పునాది వేసేవాడుగా చేశాడు. ఆయన ఒకప్పుడు ఆయన దూరం యేసు ప్రభు దూరంగా ఉన్నటువంటి వాడిని దేవుడు ఆయన మళ్ళీ ఏర్పాటు చేసుకుని సంఘాలు కట్టేవాడుగా చేశాడు. అర్థమైందా? కాబట్టి నువ్వు రెండవ విషయం వచ్చేటికి సాక్షిగా ఉండాలి. పౌలు అంటాడు, నేను యూదులను సంపాదించుకోవడం యూదుల వలె ఉన్నాను, ఇశ్రాయేలును సంపాదించడం ఇశ్రాయేలీలాగా ఉన్నాను. నువ్వు వాళ్ళల్లో కలిసిపోవాలి. హద్దులు నీకుంటా కుదరదు. దైవజనుడు అనేటువంటి వాడు ఎవరైనా సరే ప్రజలలో మమేకమైపోవాలి, ప్రజలతో సంభాషించాలి, సాక్ష్యం పంచుకోవాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా సాక్ష్యం ఉండాలి. నేను ఆ ప్రాంతంలో కూర్చుని నువ్వు చెప్పిన నేను ఆ మాట వింటా. వాక్యం మన జీవితాలకు మేలుకరంగా మార్చబడాలి. వాక్యం నీ జీవితాన్ని సరిచేయాలి. వాక్యం పడిపోతులు లేవనెత్తాలి. వాక్యం చేత పునాది మీద కట్టబడాలి. వాక్యము పునాది మీద కట్టబడిన సంఘం, వాక్య పునాది మీద కట్టబడిన ఇల్లు, వాక్య పునాది మీద కట్టబడినటువంటి సంసారం పొరపాటిన పడిపోదు. యేసు ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు ఎవరైతే విని బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడో వరద వస్తుంది, వాన వస్తుంది, తుఫాను వస్తుంది, పడిపోదు అని చెప్పాడా లేదా? భూమి ఆకాశం గతించిన మాటలు గతించమని చెప్పాడా లేదా? వాక్యానికి అంత శక్తి ఉంది, వాక్యానికి అంత బలం ఉంది. భూమి ఆకాశం గతించిన మాటలు గతించమని చెప్పాడు యేసు ప్రభు. పిచ్చోడా? సమరయుడు చెప్పిన మాటలు ఉట్టియా? ఆమె తీసుకొచ్చి ప్రజల దగ్గర మన పరిచయం చేసింది ఉట్టిదా? ఎప్పటికీ ఉంటుంది కాదు. కాబట్టి రాత్రి నువ్వు దేవుని చేత పిలవబడితే నీ మీద దేవుడు సంఘాన్ని కడతాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నీవు దేవుని చేత మోషే గారు పిలవబడితే కనుక దేవుడు నిన్ను కడతాడంతే. అది లేట్ అయినా, ఎన్ని సంవత్సరాలైనా నువ్వు పిలవబడ్డావా, అభిషేకించబడ్డావా, దేవుని చేత నింపబడ్డావా, దేవుని ఆత్మ మీద కుమ్మరించబడిందా, నీ పాపాలు కడగబడ్డాయా అంటే నువ్వు చెప్పగలాలి, నేను పూర్తిగా కడగబడ్డానని. నువ్వు చెప్పగలగాలి, నేను పూర్తిగా దేవునికి నేను సరెండర్ అయిపోయాను అని. పేతురు కల వచ్చింది, కొర్నేలికి కల వచ్చింది. పేతురు దైవజనుడు, మరి కొర్నేలు ఎవరు? కొర్నేలు ఎవరు? కరెక్టే. అతని ఉద్యోగం గురించి చెప్తారు. అతని ఏంటి పరిస్థితి? అతను ఒక విశ్వాసి. పేతురు దైవజనుడు. పేతురు కల వస్తే అతను కూడా కల వచ్చింది, అతనికి కల వచ్చింది, ఇతనికి కల వచ్చింది.
రెండు మ్యాచ్ అయ్యి అక్కడ పని జరిగింది. హల్లెలూయా. పేతురు ఎలాగంటే వాక్యం చెప్తే ఇంట్లో అందరూ మార్చబడ్డారు, సంఘాలు కట్టబడి. అపోస్తలుల కార్యం గ్రంథము 9:37 ఆఖరిగా 9:31. అపోస్తలుల కార్యం గ్రంథం 9:31. కావున యోదయ గలిలయ సమరయ దేశములందంతటా ఏంటంటే సంఘములు క్షేమాభివృద్ధి అందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు నడుచుచున్నారంట. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటే, నువ్వు సాక్షిగా ఉంటే, నువ్వు ఏ సంఘంలో వాక్యం చెప్పినా, ఎక్కడ సంఘం పెట్టినా సంఘములు ఎలా ఉంటాయి అంట? సమాధానం కలిగి ఉంటాయి, దేవుని భయము కలిగి ఉంటాయి, గుంపులు గుంపుగా మోకరిస్తారంతే. అది వదిలిపెట్టి మనం ప్రార్థన చేయటం ఎంత ఏంటో నువ్వు అర్థం చేసుకోండి. రాత్రి అర్థం చేసుకోండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, సంఘం కట్టబడుద్దా? నేను ప్రార్థన చేస్తే సంఘం కట్టబడుతుందా? సాక్షి నాకు ఉండొద్దా? పౌలేమన్నాడు, నేను ప్రధాన పాపిని అనలేదా? నేను పాపినయ్యా, నన్ను కడగమని మరి యెషయా అనలేదా? అతను కడగబడిన తర్వాత కదా వాళ్ళు వాడబడ్డారు. నీవు నేను కడగబడాలి. వాడబడాలంటే చచ్చిపోవాలి. చచ్చిపోయి లగిస్తేనే నువ్వు వాడబడతావు. పాతి కొత్త గట్టగా ఉంచితే అది ఎప్పుడోసారి బుట్ట కింద కోడిని దాచిపెడితే ఎప్పుడో కూయకుండా ఉండదు. అది మనం చచ్చిపోవాలి. మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. లోకమునికి నీకు లోకం సిలువ వేయబడాలి. నేను ప్రధాని పాపిని అన్నాడు పౌలు. నీవు కూడా యేసు ప్రభుతో మాట చెప్పగలిగాను. సంఘంతో చెప్పాడు, ప్రపంచంతో చెప్పాడు ఆయన. మనం కూడా ఎలాగా చెప్పగలగాలి సంఘంతో. అప్పుడు సంఘాలు సమాధానం కలిగి ఉండి, భయం కలిగి ఉండి, గొప్ప ఆదరణ కలిగి ఉండి. ఈ రాత్రి నువ్వు దేవుని చేత పిలువబడితే ఒకటి. రెండవదిగా దేవుని ఆత్మ చేత పిలువబడి సాక్షిగా ఉంటే నువ్వు ఏ సంఘం కట్టినా గుంపులు సంఘాలకు వస్తారు. సమాధానం కలిగి ఉండి, దేవుని ఆదరణ కలిగి ఉండి, దేవుని భయం కలిగి ఉండి. ఈరోజు దేవుని భయం లేకుండా కారణం నీకే సాక్ష్యం లేదండి. నిన్ను ఎవరు లెక్క చేయవు. కారణం ఏంటి? నీవే దేవుడు లెక్క చేయవు. నీకు ఆచరణ ఉండదు, ఒక ఉపవాస ప్రార్థన ఉండదు, లేకపోతే ఒక దీక్ష ఉండదు, ఏమీ ఉండదు. వచ్చేస్తావు, అయిపోద్ది. సంఘం కట్టబడతాయా? పౌలు ఏం చేశాడు తెలుసా? ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఆ సంఘంలో ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాడు. ఉపవాస ప్రార్థన చేస్తే కొన్ని సంవత్సరాలు టెస్ట్ వేసుకున్న సాతాను కూడా పారిపోతుంది. హల్లెలూయా. దేవుడి వాక్యం నువ్వు నమ్మితే నీ సంఘం కట్టబడి. పర్లేదు, నువ్వు చెప్పేది నాకు అన్నావు అనుకోండి, నువ్వంతే నేను ఇంతే. వాక్యము చేత నువ్వు కట్టబడాలి. వాక్యం నీ గుండెలు పోయాలి. వాక్యం నీలో పనిచేయాలి. పొరపాటును కూడా నువ్వు ఇక్కడ కాదు ఎక్కడ స్థిరంగా ఉండలేవు. గుర్తుపెట్టుకో. ఒకటి, నువ్వు దేవుని చేత ఏర్పరచబడాలి. అందుకనే రోమపత్రిక 12:1-2 అంటాడు, నీవు ఏం చేయాలంట? మనస్సు మార్చబడాలి. ఏం చేయాలంట? మనస్సు మార్చబడి నూతనపరచబడితేనే నువ్వు కట్టబడతావు. నువ్వు ఉన్నాయన్నీ ఉంచుకొని, నీ మనసులో అన్నీ ఉంచుకొని ఇక్కడికి వచ్చి స్తోత్రం ప్రభండి నీ ప్రార్థన పొరపడి రేగులు దాటవు. మార్చబడితే, కాల్చబడితే నీలో ఉన్న ప్రతి చచ్చిపోవాలి. పాత స్వభావం చచ్చిపోవాలి. నూతన స్వభావం ధరించుకోవాలి. నవీన స్వభావం ధరించుకోవాలి. పాత వాటికి మనం డైవర్స్ ఇచ్చేయాలి, కొత్త వాటిని మనం ధరించుకోవాలి. డైవర్స్ ఇవ్వకపోతే నువ్వు పాపివి అంటుంది వాక్యం. నువ్వు డైవర్స్ ఇవ్వకపోతే నువ్వు పాపివి. మళ్ళీ నువ్వు దానికి అంకితం అవుతావు. కాబట్టి డైవర్స్ ఇచ్చేయి. పాపానికి సిలువ వేయబడు, మళ్ళీ పాపం చేయవు. అట్లా కాకుండా అదేదో పాస్టర్ ఇదేదో పాస్టర్ గారు అంటే నీ జీవితం అంతే. పొరపాటు సంఘాలు కట్టబడలేవు, సంఘాలు చెడగొడతావు, సంఘం కట్టబడదు, ఏది కూడా అక్కడ కార్యాలు జరగదు.
హల్లెలూయా. అది సత్యం, దేవుని వాక్యం సత్యం. నువ్వు ఈ 3 మాటలు కనుక చేయగలిగితే, ఈ 3 మాటలు కనుక ఆచరించగలిగితే, దేవుడిని సంఘాన్ని కట్టకపోతే ఈరోజు డేట్ రాసుకో. నువ్వు ఇతరులు సాక్షిగా ఉండు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడు, పేతురు వలె నువ్వు బండవి అని పిలువబడు. ఖచ్చితంగా మళ్ళీ ఇదే రోజుకు దేవుడి సంఘాన్ని కడతాడు. హల్లెలూయా. ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో సాక్షిగా ఉండాలి. తెరవబడిన సాతాను నోరును దేవుడు కట్టేస్తాడు, గర్జించు సింహాలను కూడా దేవుడు మూసేస్తాడు. భూమి అందున ఆకాశమందున సర్వాధికారం ఇవ్వబడింది మన యేసయ్యకు. అదేనైనా చేస్తాడు. పాతాల ద్వారా నీ ముందు నిలవబడవు. పేతురు ఆ మాట విని కిందకు వచ్చి అంటాడు, అది జరగకూడదు ప్రభు అన్నాడు. సాతాను అన్నాడు. యేసు ప్రభు పేతురు సాతాను అన్నాడు. నిన్నంటే 5 నిమిషాలు సంఘం ఖాళీ చేస్తాను. సాతాను అని పేతురు అన్నాడండి. కిందకు వచ్చి అంటాడు, ఒకవేళ నీవు నన్ను వెంబడించకోరితే నీ సిలువెక్కి నన్ను వెంబడించాలి, తను ఉపేక్షించుకోవాలి, అప్పుడు నీవు పరలోకాన్ని సంపాదించుకుంటావు అన్నాడు. సంఘాలు పరలోక రాజ్యానికి వెళ్ళకపోవడం కారణం, నింపబట్టకపోవడం కారణం తెలుసా? తనను తను ఉపేక్షించుకోడు. పాతదే కొత్తది. తను సిలువెత్తినాడు, వస్తాడు సరదాగా, ఆమెను వెళ్ళిపోతాడు. సంఘం నిలబడతారు కానీ, ఉంటారు కానీ సంఘం నిలబడరు. దేవుని వాక్యం చెప్తుందబ్బా, తన్ను తాను ఎవరైతే నిలబడాలనుకున్న వాడు తన్ను తాను ఏం చేయాలని ఉపేక్షించుకోవాలి. తన సిలువను ఎత్తుకొని యేసు ప్రభువుని వెంట నడవాలి. యేసు ప్రభు ఎలాంటి వాడు? పాపము లేనివాడు, శాపము లేనివాడు, అబద్ధం ఆడనివాడు, పాపములో చారినటువంటి వాడు, సజీవుడు, సంపూర్ణ రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. అలాంటి వాడిని నువ్వు వెంబడించుకోకుండా సరదాగా వచ్చి అప్పుడు కూడా హల్లెలూయా అని చెప్తే బయటికి వెళ్ళాక కారణం అదేదో అంటే నువ్వు గుర్తుపెట్టుకో. ప్రతి దానిని నిజంగా చెప్తున్నా, దేవుడి వైపు చూస్తేనే నీ కలిగిన ప్రతిది దేవుడికి ప్రాణార్పితం, ఆ దైవార్పితం చేస్తేనే సంఘం నిలబడుతుంది. నేను అలా చేస్తాను, అలా చేయంటే ఎప్పుడు నిలబడదు సంఘం. మీకు బాధగా ఉండొచ్చు, కానీ నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, నేను దేవుడి చేత పిలువబడాలి. రెండవది, నేను నా కుటుంబంలో, నా సంఘంలో, నా ప్రాంతంలో నేను సాక్షిగా ఉండాలి. మూడవదిగా, అలా ఉంటే సంఘాలు ఎలా ఉంటాయంట? దేవుని భయం కలిగి ఉంటాయి, వర్ధిల్లుతాయి, మరి సమాధానం కలిగి ఉంటే పాపము శాపము లేని సంఘాలుగా ఈరోజు పుట్టింటి మాటలు వినేందుకు దేవుని పెట్టారా? అది నీకు ఏ రకమైనటువంటి ఆదరణ కలిగించుకో. నువ్వు ఫలించు. నీరు కట్టిన తోటలాగా ఉండాలంటే విత్తనము మంచి నేలను పడాలి. కొన్ని విత్తనాలు రోడ్డు మీద పడి, కొన్ని విత్తనాలు మంచి నేల పడి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడి, కొన్ని విత్తనాలు ఎక్కడ పడి. ఎంత చక్కని మాటలు దేవుడు యేసు ప్రభు చెప్పాడు మన కోసమే. నువ్వు ఎలా ఉన్నావు గమనించుకో. మంచి నేల పడేటట్టు ఉంటావా, ముళ్ళ పొదల్లో ఉంటావా, రోడ్డు మీద ఉంటావా, పక్షెత్తుకెళ్ళిపోయేటట్టు ఉంటావా, ఎలా ఉంటావు? యేసు ప్రభు తన మాటలో చెప్తున్నాడు, పేతురు నువ్వు బండవి, సమరయ నువ్వు సాక్షి. తన దాసుడైనటువంటి పేతురు ప్రసంగిస్తుంటే 5,000 మంది, 3,000 మంది రక్షించబడు. ఎందుకని? సాక్ష్యం. పేతురుకి సాక్ష్యం. అతను మాట్లాడుతుంటే గుండెలకు కోయబడి ఒక్కొక్కడికి వాళ్ళు పొంగరాలు తిరిగిపోయారు. ఒక్కొక్కరు వాడు పాపాలు ఒప్పేసుకుంటారు, పొడవబడుతున్నారు కత్తుల చేత, పరుషుల చేత. ఏం చేయమంటామని అడిగారు. మీ పాపక్షమాపణ ఇస్తాం, మీరు ఏం చేయాలి? బాప్తిజం తీసుకున్నాయా అని చెప్పారు. వెంటనే వాళ్ళు 5,000 మంది బాప్తిజం తీసుకున్నారు. సాక్ష్యం. తర్వాత 4వ అధ్యాయంలో 5,000 మంది, 3,000 మంది సాక్ష్యం. నీ సాక్ష్యం లేకపోతే కుండ బదులు పెట్టి చెప్తుంది వాక్యం. నీ సాక్ష్యం లేకపోతే సంఘం కట్టబడదు. దేవుని బిడ్డలారా, అది ఎప్పటికీ జరగదు. మనం సాక్షులు ఉండాలని ప్రభు చెప్పాడు. అలాంటి కృప దేవుని అందరికీ దయచేయను గాక. మరి సమయించిన దేవుని వందనాలు.
హల్లెలూయా. వాక్యం అందించినటువంటి దైవజనులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. దీంతో ధన్యవాదాలు చేస్తున్నాను. నేను ఒక 10 రోజుల క్రితం కాకా వెళ్ళాను. సిస్టర్ కంటాలు చేసుకుంటానంటే ఆడవచ్చు తమ్ముడు వచ్చారు. వాళ్ళు ప్లాన్ జరుగుతామన్నారు. అదే టైంలో అన్నగారు సాగులు కట్టవాళ్ళు చెప్తాను. అయితే అక్కడ శాఖలు ఒక కుటుంబాన్ని దేవుడు చావుతున్నాడు. వాళ్ళు కొట్టు పెట్టుకున్నారు. కానీ కొట్టి విడవలేకపోతున్నారు. దేవుడు ఆయన విడుదల ఎవరో సగంతో మాట్లాడుతున్న దేవుడు రేపు మాట్లాడుతున్నాడు. వెళ్ళాక వదలేకపోతున్నారు. కొన్ని విషయాలు నాస్టో చెప్తాను. కొట్లో ఆయన దేవుడు చావుతున్నాడు. వాళ్ళు చాలా అనుభవం ఉంది చావు గురించి. ఇద్దరు బాధపడతారు. అయితే దేవుడు చావుకున్నాడు ముందు రావాలని చెప్పి ప్రార్థన వచ్చేసిన అయిపోయింది. తర్వాత అన్నగారు గొట్టలు వేసి మళ్ళీ ఇడ్లీ పేరు సరికేసి వేసుకుని నష్టం చూపించాడు. అని అయితే ఫోన్ చేశాడు సోదరుడు. అయితే నేను అన్నాను, అయ్యా నేను ఎక్కడైనా కిటికీల కోసం బట్టి 10 to 3 వరకు ప్రార్థన పెడతాను. ఆ ప్రార్థన దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, చాలాసార్లు చేస్తున్నాడు అని అనుకుంటూ మాట్లాడారు. రమ్మగారు వెళ్ళా. ఆ 10 to 3లో కాకాలో వాళ్ళు పర్చేజ్ చేయడానికి ముందుకు వచ్చినారన్నమాట. నెక్స్ట్ మన సండే సాయంత్రం ఏం చేస్తున్నారని ఫోన్ చేసినారన్నమాట. ఫోన్ చేస్తే బెటర్ పడుతున్నారంట. అక్కడ ఒక చేపలు ప్రాణం ఇవ్వంటే రాజీ లేదు. అది వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడంట, అయ్యా ఇక మందిరము నీకు ఇవ్వన్నారు అని చెప్పేసి చేసుకోవడానికి నాకు చెప్తున్నాను. బెట్టగలు నేను చూసుకుంటాను, కాకాలు చూసుకో. అయితే మా చేపలు విజయవాడలో ఉన్నారు. ఆయన తీసుకొచ్చి నేను పరిచయం చేసి ఇక్కడ విజయవాడ కాకాలను అక్కడ పెట్టుకుంటూ పెట్టి పెడతా. అలాగే ఆయనకి ఏం చెప్తానంటే భోజనం ఖర్చు వచ్చిన చేపలకి గిఫ్ట్ ఆయనకి చెప్తాను, మాట్లాడతారు ఆయన. అలా చేద్దాం. నెక్స్ట్ అక్కడ కాకాలను స్టోర్ చేయాలి. దేవుడు భావించాడు నాకు. ఉదయం సాయంత్రం టిఫిన్ ఖర్చు టీవీలు కాఫీలు పెట్టుకుందాం అని బాబుకి వచ్చారు అనమాట. అప్పుడు మా చేపలు చెప్పాను, అందులో మనకి కాకాను ఒకటి పెట్టుకుంటే ఒకటి దేవుడు సంఘం అభివృద్ధి చేయాడు. అలా చేద్దామంటే అంకులు నేను అన్నంటే ఆయన పెద్ద నేను అంకులు అంటాను అంటే శాతం అంకులు అన్నారన్నమాట. దీని గురించి ప్లాన్ చేయండి, ప్లాన్ చేద్దామని చెప్పారు అనమాట. నా పరిచయం లేనవారు విజయవాడ 6 మంది దృష్టిలో నేను ఉంటాను అనమాట. ప్లాన్ పరిచర్యకి పిలువబడినటువంటి వారు ధనిలు కాబట్టి వ్యవసాయం చెప్పినటువంటి సాక్ష్యంలో పిలుపుని కూడా రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు తీసుకొని హల్లెలూయా. కాబట్టి గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన దాక పక్కన అందించినటువంటి దైవ సేవకులు డానియల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అంతా కూడా ఎవరు వెళ్ళొద్దు. వచ్చే వారం మన మధ్యలో జోసఫ్ డానియల్ గారు వచ్చారు. ఈరోజు వాక్యం ఇద్దాం అనుకున్నారు కానీ అనుకోని రీతిగా డానియల్ గారు చెప్పాల్సి చూసి జోసఫ్ డానియల్ గారు మనకు వచ్చే వారం వాక్యం చెప్తారు. మన మధ్యలో ఉన్నారు. మీరందరూ కూడా ఆయన నిమిత్తం కూడా పరిచయంతో ప్రార్థన చేయండి. అదే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మనకు అల్పాహారం ఉంది, మీరు ఎవరు కూడా వెళ్ళొద్దు. విషయాన్ని గమనించండి. పరిశుద్ధుగా ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఘనమైన దేవా, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన వాడు నీ సన్నిధిలో నీ సావాసంలో ప్రభువా మా బిడ్డలందరినీ కాచి కాపాడారు. నిజమే ప్రభువా, ఇప్పటివరకు నాయన మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం కానీ మా హృదయ తలంపుల్లో ఉన్న ఆలోచనలు, మా హృదయ తలంపుల్లో ఉన్నటువంటి అనుదినమైనటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి మేము మిమ్మల్ని అడుగుతున్నాము కానీ ప్రభువా మేము ఎలా బ్రతుకుతున్నామో మా పరిస్థితి ఏంటో మేము తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నామని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. నిజమే ప్రభువా, మేము పిలువబడిన వారిగా ఉన్నామా, సాక్షులుగా బ్రతుకున్నామా, దేవుని యొక్క సన్నిధి సావాస్యంలో గొప్ప మేలుడు పొందుకునేటటువంటి కుటుంబాలుగా మేము బ్రతుకుతున్నామా అనే విషయాన్ని ప్రభువా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఇక్కడికి వచ్చినటువంటి విశ్వాసులు కావచ్చు, సంఘ బిడ్డలు కావచ్చు, సేవకులు కావచ్చు, సేవకురాళ్ళు కావచ్చు, పిలుపుకు లోబడి సేవ చేస్తుంటే సంఘాలు అభివృద్ధి చెందుతాయని మీరు మాతో మాట్లాడారు. మాట్లాడిన మాట ప్రభువా ఎంతో యథార్థమైనది. అది మా హృదయానికి పుచ్చుకోవచ్చు కానీ ప్రభువా మనుషులమై ఉండగా మేము బాధపడవచ్చేమో కానీ సత్యమైనటువంటి వాక్యము మేము విన్న వాక్యం ద్వారా ప్రభువా మేమందరము కూడా నిజమైనటువంటి సేవకులుగా, సేవకురాళ్ళుగా, సంఘాలు కట్టబడేటటువంటి బిడ్డలుగా బ్రతుకుటకు కృప చూపించమని అడుగుతున్నారు ప్రభువా. సహాయం దాయిచేయండి.
వచ్చిన బిడ్డలు కూడా ప్రభువా విశ్వాసముతో నాయన మీ సన్నిధిలో కట్టబడాలి, రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి, మారు మనసు సంపూర్ణంగా దయచేయబడాలి. అప్పుడే ప్రభువా వారు కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. వారు చేసిన ప్రార్థన ముందు ఏ యొక్క అపవాది శక్తులు తంత్రాలు పని చేయకుండా ప్రభువా అవి నిలవనేరవు ప్రభువా. కృప చూపినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. అయా వచ్చిన సేవకులందరిని బట్టి ప్రభువా, వారి పరిచయాలను బట్టి ప్రభువా, వారు చెప్పిన సాక్ష్యాలను బట్టి ప్రభువా, వాటన్నిటిని ప్రభువా రూఢిగా విశ్వాసముతో నాయన మీ సన్నిధి సావాసంలో బలపరచండి, స్థిరపరచండి. వచ్చిన విశ్వాసులను బట్టి ప్రభువా అయా వారు చేయించిన పనులను, వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి అనేకమైన రోదనలు, వేదనలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా అయా ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో పటాపంచలై ప్రభువా వారు సంపూర్ణ జ్ఞానవంతులుగా తీర్చబట్టకు సహాయం దాయిచేయండి. మీరు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణం ప్రభువా, తెలుసుకోలేనటువంటి లోతైన మర్మాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. విన్నటువంటి వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేయాలి ప్రభువా. అయా వాటి ప్రకారముగా ప్రభువా మీరు నడుచుకోవాలి, మేము ప్రత్యేకించబడాలి. అనేక మందితో ప్రభువా గొప్ప సాక్షులుగా నిలబడేటటువంటి సమూహంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క 7 బుధవారాల ప్రార్థనలు ప్రభువా విజ్ఞాపనలు నాయన మీరు ఆలకిస్తున్నారని నమ్ముతూ విశ్వాసంతో ప్రార్థన చేయించున్నాం ప్రభువా. విన్న వాక్యం ఈ బిడ్డలందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసిన ఆయన మేము చేసిన ప్రార్థనకు మీరు జవాబు దయచేస్తారని విశ్వాసంతో, నమ్మకంతో నాయన ప్రతిదీ ప్రభువా మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. మా ప్రభు ప్రియశుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మధ్యలో సేవకులు ఉన్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 మన మధ్యలో దైవ సేవకులకు మేము ప్రార్థన చేస్తూ ఉండగా మధ్యాహ్నం పూట నేను దీపాల్ గారికి వెళ్తా ఉంటే చూశాడంట. మొన్న పైన బుధవారం ఏంటి ఏం జరుగుతుంది ఏంటి చర్చిలో అన్నాడు. అంటే నేను అన్నాను ఇట్లా 7 బుధవారాలు ఉపవాస ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం అంటే ఆయన ఏం చేశాడంటే రేపు నెక్స్ట్ బుధవారానికి ఎంతమంది వస్తారు అంతమంది నేను అల్పాహారాన్ని తయారు చేసి పెట్టుకుంటాను పంపించాడు. ఇక్కడ నుంచి ఆయన కుటుంబాన్ని అందరూ ప్రార్థనలు గుర్తు చేసుకోండి. ఎందుకంటే దేవుడు మనం చెప్పకుండానే ఆయనే పంపించాడు కాబట్టి దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరలా మనకి 17వ తారీఖు 6వ బుధవారం దాంట్లో కూడా మీరు అందరూ పాల్గొంటున్నారు. రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ప్రార్థనలు ఉన్నాయని చెప్పి రాలేకపోయారు, ప్రార్థన ఫోన్లు చేశారు. కాబట్టి మీరు నెక్స్ట్ బుధవారానికి కూడా సిద్ధపడి ఒక రోజు ముందుగానే నేను కూడా మీ అందరికి ఫోన్లు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ బుధవారం తప్పకుండా రండి. మన మధ్యలో డానియల్ గారు ఉన్నారు, జాషువా డానియల్ గారు. ఆయన మంచి వాక్యం అందిస్తారు మనకి. ఆయన కూడా ఖచ్చితంగా వాక్యం చెప్తాడు. ఎందుకంటే అనేక సంఘాలు కట్టబడే మంచి సేవకులు, అనేక ప్రాంతాలు వాడబడుతున్నటువంటి వారు. అటు మన మధ్యలోకి వచ్చాడు ఆశపడి, కానీ ఈరోజు అనుకోని రీతిగా జరిగింది. కాబట్టి రేపు వచ్చే వారం అన్నగారు వాక్యం చెప్తాడు. మీరు అందరూ కూడా త్వరగా రండి. మంచి వాక్యం, 1 అరగంట టైం ఎక్కువ ఇద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. 17వ తారీఖు నాడు విషయం గుర్తించుకోండి. అందరూ కూడా ఎవరు వెళ్దామా చిన్న అల్పాహారం తీసుకోవాల్సిందిగా ఏది మనవాడు వచ్చిందా?
ప్లేట్లో పెట్టి కొద్దిగా తీసుకుంటా టేబుల్ పెట్టి పెట్టేసి ఇంత ప్లేట్ ఇచ్చావుగా ప్లేట్ ఇందులో బజ్జీలు అయ్యా చాలా ఉంది వేస్ట్ రెండు మంచిగా ఏమన్నా మంచిగా బాటిల్ అయ్యో